జై రణ్జిత్ హనుమాన్ మందిర్ అనమాట. ఇది చాలా పురాతనమైందటండి, చాలా మహిమాన్వితమైందట. ఇక్కడ మాత్రం జనాలు ఉన్నారండి. ఇక్కడ మాకు దర్శనం కొంచెం లేట్ అయ్యింది, చాలా హడావుడిగా ఉంది. చూసారా స్వామి జై రణ్జిత్ హనుమాన్ విగ్రహం. నేను అంటే ఇది డిఫరెంట్గా, అంటే మనకి ఎక్కడా కూడా ఆంజనేయ స్వామిని మనం సింధూరంతో అలంకరించడమే చూస్తాము. అలా కాకుండా డిఫరెంట్గా మనకి ఉలెన్ అది ముఖమల్లో క్లాత్ ఉంటుంది కదండి, ఆ ముఖమల్లో క్లాత్ లాగా అనిపించింది, దాంతో అలంకరించినట్టుగా అనిపించింది. ఫ్లవర్ డెకరేషన్ జరుగుతుందండి ఆ టైంలోనూ. మొత్తం ఆ కిందంతా చూసారా, బంతిపూలు, చామంతి పూలు, పైనంతా కూడా బంతిపూలు, చామంతి పూలు, కిందంతా బంతిపూలు, చామంతి పూలు, ఆ వెండితోటి ఆ మందిరం చాలా బాగుంది. ఆ మందిరం చుట్టూ రకరకాల రూపాల్లో ఆంజనేయ స్వామి విగ్రహాలండి. ఇవన్నీ కూడా హనుమాన్ మందిర్ చుట్టూనే ఉంటాయన్నమాట. ఇదిగోండి ఇలా వరుసగా ఉంటాయి. సీతారాములు. ఇదండి రథం, స్వామివారిని ఊరేగించే రథం. జై రణ్జిత్ మందిరం మాత్రం మనకి చాలా బాగుంటుంది. చాలా పురాతనమైన మందిరం అండి. ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ ఇండోర్ వెళ్తే కనుక తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన దేవాలయం అన్నమాట. మేము మందిరం నుంచి బయటకు వచ్చాక మాకు సర్ప్రైజ్ ఏంటంటే పిల్లలండి, అందరూ కూడా యుక్త వయసులో ఉన్న పిల్లలన్నమాట. ఒక సమూహం కింద ఏర్పడి డ్రమ్స్ వాయిస్తున్నారండి. చూసారు అమ్మాయిలు, ఈ అమ్మాయి లేట్ అయిందట, చాలా పరుగున వచ్చి గబగబా ఈ డ్రమ్స్ అవన్నీ కట్టుకుంటున్నారనమాట. ఆ డ్రమ్స్ ఎంత వెయిట్ ఉంటుందో మనకు తెలియదు, కానీ వీళ్ళని చూస్తే మాకైతే చాలా చాలా ముచ్చట అనిపించిందండి. అమ్మాయిలు అబ్బాయిలు అంత సిస్టమేటిక్గా మన సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఆ టైంకి ఆ దేవాలయానికి చేరుకుని ఇలా అందరూ సమూహంగా ఈ డ్రమ్స్ వాయించడం, ప్రాక్టీస్ చేయడం, ఇదంతా ప్రాక్టీస్ అటండి. వీళ్ళకి త్వరలోనే ప్రోగ్రాం ఉందట ఒక పెద్ద గ్రౌండ్లోను. ఈ హనుమాన్ ఊరేగింపులాగా అక్కడికి వెళ్ళడం ఏదో జరుగుతుందటండి. దానికోసం ముందుగా ట్రయల్స్ అనమాట ఇవన్నీ. ఈ అమ్మాయి లేట్గా వచ్చింది, గబగబా డ్రమ్ము కట్టుకుంటుంది అండి. వీళ్ళు ఎలా కట్టుకుంటారు నడుం కన్నది ఇందాక ఒక వీడియోలో చూపించాను కదా. ఇక్కడ పక్కన బయట అబ్బాయిలండి. అబ్బాయిలు అంటే ఆ కర్రల చివర జెండాలు ఉంటాయనుకో,